బ్రో నిజంగా అంత అరిసి ఓపిక లేదు. ఎవరైనా అరిసి నిరాశపడిపోతారు. మీరు నవ్వలేక నిరాశపడిపోయిన లోపల కడుపొప్ప నవ్వు నొప్పి కూడా వచ్చింది. సో అంత బాగుంది సినిమా అయితే మాత్రం. ఒక్క మైనస్ ట్రోల్ చేయడానికి కానీ, లేదంటే ఇది ఎలాగుందో అది అలాగుంది ఒక్క మైనస్ కూడా లేదు. ఎలాగైతే ఫస్ట్ నాగవంశీ గారు ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రీ రిలీజ్ మీట్లు కాదు, కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు. సినిమాలో దానికి అందరికి 200% ఉంది. కామెడీ బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, మధ్యలో వచ్చే ఆ సిల్లీ సీరియస్ సీన్స్ బాగున్నాయి. సో ఇంటర్వల్ ట్విస్ట్ కానీ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పోగిరి లెవెల్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది పోగిరి లెవెల్, బట్ ట్విస్ట్ అయితే అలాగే ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఫుల్ కామెడీ అన్న. ఎటువంటి మీకు ఫైట్ కావచ్చు, సాంగ్ అని కాదు, ఫుల్ కామెడీ అనమాట. జాతిరత్నాలు అన్నారు కదా మన వరకు, ఈ కానీ జాతిరత్నాలు కాదు, మ్యాడ్ సీక్వెల్ అంటారు. అలాగే లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చి ఆ ట్విస్ట్, ఆ ఫైట్ మాత్రం సూపర్ అనమాట. అది స్టోరీ ఎక్స్పెక్ట్ చేయండి బ్రో, స్టోరీ ఏమీ లేదు సినిమాలో. వాళ్ళు ఒక పెళ్లికి వెళ్తారు, తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవుతారు, ఇదే స్టోరీ అనమాట. అందులో ఇచ్చిన ఫన్ జనరేషన్ రాసుకున్న సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కావచ్చు, కళ్యాణ్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా తీశారు. ఆయనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ అనగా జంజల్ గారు మళ్ళీ ఆ రేంజ్ లో తీసారు సినిమాని. లడ్డు పెళ్ళి అవ్వదు, లడ్డు గడి శోభన మాత్రం పక్కా అవుతుంది అనమాట. సో అన్న ఎన్ని వచ్చినా సరే మ్యాడ్ని కొట్టేది అయితే లేదు. అది ఎంత బ్లాక్ బస్టర్ కానీ నిజంగా ఒక 100 కోట్లు 200 కోట్ల సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమా బాగుంటే ఏ రేంజ్లో మనకి ఎత్తుతున్నారో సంక్రాంతికి వస్తున్నాం చూసాం. బట్ కామెడీ లెవెల్లో జాతిరత్న మించే ఉంది సినిమా కామెడీగా. నిజంగా ఒక 100 కోట్లు వచ్చే సినిమా అన్నది. 43 ఉంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. చూడాలి అది మీరు కళ్యాణ్ గారిని అడగండి. ముగ్గురిది లడ్డు గారిది కావచ్చు, అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే డీడీ గారి క్యారెక్టర్ అయితే కొంచెం యాక్టివ్గా మంచి ఎనర్జెటిక్ అనిపిస్తుంది. ఏదైనా స్వాతి రెడ్డి అనేది జస్ట్ ఐటమ్ సాంగ్ మాత్రమే, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ అయితే మాత్రం. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంది. స్వాతి రెడ్డి ఆ సాంగ్ సింగిల్ చేయట్లయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు హ్యాపీగా వచ్చి చూడొచ్చు ఫ్యామిలీతో. 5కి 5 ఇస్తాను. భయ్యా చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్న A+B² నేను చూసా మ్యాడ్ స్క్వేర్ పిచ్చి తగ్గింది నాకైతే ఊరా మాస్. నిజంగా లడ్డు ఉంటాడు భయ సినిమాలో, నవ్విలో చచ్చిపోయాడు నిజంగా. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. ఒక బ్రహ్మానందం, ఒక వెన్నెల కిషోర్, ఒక సత్య అట్లాంటి రేంజ్ ఆఫ్ కామెడీ అందించాడు. చాలా చాలా బాగుందన్న. నేను చెప్తున్నా మా లడ్డుకు స్టార్టింగ్లో జైలు సీన్ ఉంటుంది, కూతారాము నిజంగా. అది కానీ ఐటమ్ సాంగ్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ అబ్బో నిజంగా నాగవంశి మాట చెప్పాడన్న, మీ సినిమా స్టోరీ లైన్ ఉండదు కానీ కామెడీ మాత్రం కుప్పకుంటాను. అదే ఉందన్న నిజంగా మంచి చెప్పి మంచిదైంది. సినిమాలో అయితే ఎటువంటి స్టోరీ లేదు కానీ తీసుకున్న విధానం మాత్రం చాలా గొప్ప అయింది. ఇంకోటి మీకు చెప్పకూడదు, దీనికి మ్యాడ్ ట్యూబ్ కూడా ఉందన్న. సో లాస్ట్ సినారీ చేశారు. 100% సినిమా చాలా బాగుంది. హిట్ మూవీ 100 కోట్ల మూవీ. మ్యాడ్ 100 కోట్లు కొట్టింది, 200 కోట్లు ఈజీ కొడతాను. అంత కామెడీ. మ్యాడ్ ఇంకా చాలా బాగుంది నిజం చెప్తున్నా. ఫ్రెండ్స్ దొంగనా కొడుకులన్నా, ఫ్రెండ్స్ నమ్మకాన్ని దొంగనా కొడుకులు నిజంగా. కానీ సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్ లేకుండా కూడా లైఫ్ వేస్తాను చూపిస్తారన్న. చాలా చాలా ఎంటర్టైన్మెంట్. నేను చాలా నవ్వుకున్నా. లడ్డు క్యారెక్టర్ మాత్రం అసలు ఆ స్వాతి రెడ్డి సాంగ్ ఉంటుంది భయ్యా, ఊరా మాస్టర్ చాలా బాగా నచ్చింది. చించి పడదగింది భయ, ఒకటే 1 వర్డ్, ఎక్కువ నెగిటివ్ లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ప్రతి సీన్ కూడా నేనైతే నవ్వినా, దడలు వచ్చినాయి నాకు అంత నవ్వినా. నేను ఒకప్పుడు ప్రేమలు సినిమా వస్తే ఎంత నవ్వుకున్నాను. అలాంటి మేనరిజం, అలాంటి మంచి సినిమా చాలా బాగా నచ్చుద్ది. అన్న నాకు తెలిసి మ్యాడ్ స్క్వేర్ బెటర్ అన్న. జాతిరత్నాలు డైరెక్టర్ ఎవరు, క్యాష్ అనేది కూడా సినిమాలు నవ్వించారు. మామూలు ఉండే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 4.5 ఇస్తాను. ఎటువంటి నెగిటివ్ లేదన్న. ఫ్యామిలీతో, పిల్లలతో, పెద్దలతో అందరూ కలిసి చూసుకొని నవ్వాల్సిన సినిమా ఇది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా బాగుంది అన్న. ఈ వీక్ లో రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయింది అన్న. రాబిన్ హుడ్ అనేది మనీ గురించి అన్న. ఇది మనీ కన్నా ఎక్కువ సంతోషం కలిగించే సినిమా కాబట్టి ఈజీ కన్ను మూసి చెప్తాను. ఈజీగా 100 కోట్లు కాదు 200 కోట్లు ఈజీ కొడతాను. ఓకే థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా మంది డైరెక్టర్లు 3-4 సంవత్సరాలు తీస్తారు, కానీ 1 ఇయర్లా ఈ సమ్మర్లా మంచి టైంలో ఒక మంచి సినిమా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. 4 క్యారెక్టర్ సూపర్ అన్న. మా లడ్డన్న పెళ్ళి అయితే అన్న సినిమాలో. మ్యాడ్ 1లో కాలే, మ్యాడ్ 2లో కాలే. లడ్డన్న పెళ్లి కోసం వెయిటింగ్ అన్న. లడ్డనా పెళ్లి ఎప్పుడు చేసుకుంటా అన్న, మ్యాడ్ 3లోనే చేసుకోవాలన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. 4గురిని 4 విధాలుగా బాగా చూపించారు. అండ్ ఇంకొకటి ఆ స్వాతి రెడ్డి సాంగ్లో అసలు ఆ హీరోయిన్ డ్యాన్స్ చేసింది భయ్యా, ఊపేసింది భయ్యా. ఇంకొకటి ఆ లడ్డు కానీ పెళ్ళి అంటే ప్రతి సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ అన్న. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్ 2 రండి. అండ్ ఇంకోటి అనుదీప్ డైరెక్టర్ గారు బా అనుదీప్ అసలు ఎంట్రీ ఇస్తాడు సెకండ్ హాఫ్లో. అసలు మామూలే అని అసలు అతని లవరు అసలు అంటే సీన్ మాత్రం ఒకటే భయ. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. 300కి మంచి న్యాయం జరుగుతుంది. సూపర్. నాకైతే మ్యాడ్ 2 ఇంకా నచ్చింది. మ్యాడ్ 1 కూడా మ్యాడ్ 2 సూపర్. మంచి స్టోరీ, సింపుల్ స్టోరీ, చాలా బాగా. 4గురికి 4 విధాలుగా బాగా చూపించారు. మెయిన్గా లడ్డు క్యారెక్టర్ బాగుంది. దాంట్లో అందరికీ లడ్డు క్యారెక్టర్ బాగుంది. ఎన్టీఆర్ బొమ్మలు కూడా సూపర్ అన్న. ప్రతి సీన్ అసలు సిబిఐగా ఎంట్రీ ఇస్తాడు, మామూలుగా ఉండదు. నాకు హీరోయిన్ సింక్
ఏందన్న హీరోయిన్ సాంగ్ ఆ ప్రియాంక అసలు ఆమె హాట్ మామూలు లేదని అసలు ఆమె ఎంట్రీ స్టోరీ ఏం లేదు ఎంటర్టైన్మెంట్ యూత్గా మన యూత్లో ఎట్లా ఎంజాయ్ చేసిన అంతే కానీ బోర్ ఎక్కడా కొట్టదు ఎంజాయ్మెంట్ అసలు మ్యాడ్ 2 రాబిన్ హుడ్ సినిమానే ఎందుకు బ్రో దాని గురించి మాట్లాడుకుంటూ వేస్ట్ కానీ మ్యాడ్ 2 బెస్ట్ అంతే